అన్నమయ్య జిల్లా రాయచోటి ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు 3 విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల దాడితో మనస్తాపానికి గురై ఉపాధ్యాయుడు అహ్మద్ తనువు చాలించారని విద్యాశాఖ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపై శాఖాపర చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్లో ఉపాధ్యాయుడు అహ్మద్ అనుమానాస్పద మృతిపై విద్యాశాఖ అధికారులు పోలీసులు విచారణ చేపట్టారు. కడప ఆర్జేడీ శామ్యూల్, రాయచోటి డీఈఓ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డీఈఓ శివప్రకాష్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్ కు వెళ్లి అసలేం జరిగిందో ఆరా తీశారు. బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో 9వ తరగతి గదిలో ఉపాధ్యాయులెవరూ లేకపోవడంతో పిల్లలు అల్లరి చేస్తున్నారు. పక్క గదిలో పాఠాలు బోధిస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు అహ్మద్ అల్లరి చేస్తున్న విద్యార్థుల గదిలోకి వెళ్లి మందలించారు. 3 విద్యార్థులు గొడవ పడుతూ ఉండగా అడ్డుకునే క్రమంలో వారిపై చెయ్యి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ 3 విద్యార్థులు ఉపాధ్యాయుడిపై తిరగబడి చెయ్యి చేసుకున్నారని విచారణలో తేలింది. 3 కలిసి తోసేయడంతో ఆయన కింద పడిపోయారని, పిల్లలందరి ముందు విద్యార్థులు చెయ్యి చేసుకోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన అహ్మద్ అరగంట పాటు చాలా కుంగిపోయారని గుర్తించారు. ఆ సమయంలోనే ఊపిరి ఆడక గుండె నొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయారు. ఈ మేరకు విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులను విచారించి స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణ అధికారులు అంచనాకు వచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీని మీద ఎంఈఓ ఇద్దరిని కూడా జాయింట్ ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. ఒకవేళ ఇది పోలీస్ పరిధిలోకి అయితే పోలీసులకు కూడా రికమెండ్ చేసి చర్య కోసం ఏమన్నా వాళ్ళ ఆల్కహాల్ అదన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. బేసికల్ గా మేము పిల్లలతో టీచర్లతో మాట్లాడాము. ఈ సంఘటనల మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. రాబోయే రోజులు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా అయితే ఘర్షణ జరిగినటువంటిది అనేది కొంతమంది చెప్తున్నారు. పూర్తి స్థాయిలో పేపర్ మీద రాసిస్తేనే నిర్ధారణ చేస్తాం. ప్రతి ఒక్కరికి మనం పేపర్ ఇచ్చేసి రిటర్న్గా తీసుకుంటాం. విద్యార్థులు దాడి చేయడం వల్లనే చనిపోయినారని వాళ్ళు అదే న్యూస్ అలాగే వచ్చింది. తర్వాత తెలిసింది మాకు 7-7:30 మధ్యన వాట్సాప్ గ్రూపుల్లో అట్లా న్యూస్ రావడం ఇట్లా జరిగింది. 7:30 డబ్బులు వస్తే ఇమీడియట్గా ఎంక్వైరీ చేశాం. ఇక్కడ ఎవరిది తప్పున్నా ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదు. ఒకవేళ ఎంప్లాయీస్ తప్పుంటే ఎంప్లాయీస్, పిల్లలు అంటే కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. పోలీస్ కూడా వాళ్ళు ఫాలో అవుతారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మీరు చెప్పినట్లు పూర్తి వివరాలు. కొంతమంది పిల్లలు సార్ని యశ్వన్ అనే పిల్లలు కొట్టాడని చెప్పారు. సార్ గలాటా చేస్తా ఉంటే సార్ చేసినాడు. అది సార్ అంటే సార్ తమ్ముడిని ఏదో కొట్టుకుపోయినప్పుడు అన్న ఏదో కొట్టారంటున్నారు. సార్ పోయిన తర్వాత పిల్లలు అడిగాను నేను ఏం జరిగిందంటే ఇలా సార్ కొన్ని చేయడం పెట్టా అని చెప్పారు. సార్ మళ్ళీ సార్ని కూర్చోబెట్టి మాట్లాడాను. ఆ తర్వాత సార్ సీరియస్ అయిపోతే నేను వెళ్ళిపోయాను. సార్ మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే సార్ని కొట్టు చెప్పి చేయి అడ్డం పెట్టని చెప్పారంటే సార్ పెద్ద అబ్బాయి కొట్టాడని చెప్పారు. సార్ని కొట్టాడని స్టూడెంట్ చెప్పారు నాకు మార్నింగ్. గురువారం సాయంత్రం శవ పరీక్ష పూర్తి చేసి అహ్మద్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అంబులెన్స్ వద్ద అహ్మద్ భార్య రెహమోన్ బంధువులు ధర్నాకు దిగారు. తన భర్త చావుకు 3 విద్యార్థులతో పాటు కొందరు టీచర్ల పాత్ర కూడా ఉందని అహ్మద్ భార్య ఆరోపించారు. వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. శవ పరీక్ష నివేదిక ఆధారంగా చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. నాకు ఏది వద్దు అంటే చాలు, ఆయన పేరు నాకు ఆయన మేమిద్దరం కలిసి బతున్నాం. నాకు అది కూడా లేకుండా చేసేస్తాను మేడం. వాళ్ళ పుణ్యం వల్ల మళ్ళీ నేను యథా ప్రకారం మొదటి స్థాయికి వచ్చి ఇప్పుడు నేను ఎవరు చూసుకొని బతకాలి మేడం? నేను ఇట్లా చంపుతారా మేడం? ఎంతైనా చూస్తే కడుపు రగిలిపోతుంది మేడం. నాకైతే కావడం దూరం దూరం తిరుగుకుంటున్నా. తాకడానికి లేదు నా ఆయన 2 సార్లు తాకడానికి లేకుండా చేశారు. ఆయన నాకు తాకుండా ఏ రోజు పోడు, స్కూల్కి వెళ్తాను తట్టిపోతాడు మేడం. అట్లాంటి ఈ రోజు మా ఆయన తాకడానికి లేకుండా అయిపోయింది. తాకని అపచారం అంటున్నారు. నా పరిస్థితి చూడండి. 4/12/24 తేదీన సుమారు 3:45 PM గంటలకు మన కొత్తపల్లిలోని కిడ్వై స్కూల్స్ ఉర్దూ మీడియం సంబంధించి ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్న అజాజ్ అహ్మద్ గారు చనిపోయాడని చెప్పి అతని భార్య షేక్ రుహాన్ కి కో టీచర్స్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె హడావుడిగా కేర్ హాస్పిటల్లో అతను చేర్పించడానికి తెలిసి అక్కడికి రావడం, తర్వాత డాక్టర్స్ పరీక్ష చేసి అతను చనిపోయాడని చెప్తే అతని డెడ్ బాడీని మళ్ళా వాళ్ళు ఇంటికి తీసుకుపోవడం జరిగింది. అతని మృతిపై వాళ్ళు కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద వాళ్ళ ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో 174 CRPC కింద సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏం జరిగిందనేది దర్యాప్తు ద్వారా మేము తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. విచారణ నివేదిక అందగానే ఒకరిద్దరు ఉపాధ్యాయులపై వేటు పడే అవకాశం ఉంది.